ఈ స్కల్ ఒకటి లేకపోతే మనిషికి ఇన్ఫెక్షన్స్ స్పీడ్గా వస్తాయి. దేనికి వస్తాయి తెలుసా? బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకేముంది, మనిషి అనే అస్తిత్వమే కోల్పోతాడు. భార్యను గుర్తుపట్టలేడు, భర్తను గుర్తుపట్టలేడు, అసలు అంతా అల్లకల్లోలం అయిపోతాడు. అలాంటి బ్రెయిన్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడంటే ఆయనలాగే ఎవ్వడూ ప్రొటెక్షన్ ఇవ్వలేడు. కాబట్టి ఆయన పేరెత్తగానే ఇంత ముఖ్యమైన భాగం సాష్టాంగంలో పడిపోవాలి. అది నిజమైన భక్తుడంటే, నిజమైన దాసుడంటే. అలాంటి దైవాన్ని వ్యతిరేకిస్తే, అలాంటి దైవం ఇచ్చిన గ్రంథాలను వ్యతిరేకిస్తే ప్రతి తెగులు, ప్రతి రోగము, అఘోరము మొత్తం భూలోకంలో సర్వనాశనం అవుతావు, పరలోకంలో నరకానికి పోతావు. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇది. ఇక ఈ ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం. ఆయనలాగా శిక్షించేవాడు కూడా ఎవడూ లేడు. అర్థమవుతుందా? ఆయనలాగా శిక్షించేవాడు. పరలోకంలో ఘోర శిక్షలు, ఎంత బహుమానాలు ఇచ్చాడు కదా. స్వర్గం కూడా ఉంది, స్వర్గం అద్భుతంగా ఉంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. భగవద్గీతలో ఏమంటాడంటే, ఇందాక చెప్పాను నిత్య నరకానికి పోతారని. అది ఎక్కడుంది అంటే 1వ అధ్యాయంలోనే 44వ శ్లోకంలో ఉంది. ఇక బైబిల్లో అయితే ప్రకటనలో 9వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా ఒకసారి. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావ అని వలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అంత భయానకంగా ఉంటుంది తీర్పు దినం తర్వాత. మరణం ఎలా ఉంటుంది అంటే, దైవదూత వస్తుందట దేవుడాజ్ఞ మేరకు. దైవదూత ఏ మనిషి ఆయుష్ అయిపోయిందో ఆ మనిషి దగ్గరికి, అతడు హిందూ అయినా, అతడు ముస్లిం అయినా, అతడు క్రైస్తవుడైనా, అతడు ఇండియాలో ఉన్నా, అతడు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్న అడవిలో ఉన్నా, షేలో ఉన్నా, 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా, 50 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా, అతని మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతని దగ్గరికి ఎవరు వస్తారు? దూత వస్తుంది, దేవుడి దూత వస్తుంది. ఆ దూత, మీ మీద ఒక దూతని నియమించాము, మీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటుంది, దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్ని మీరు నిలువరించలేరు, దాన్ని మీరు ఆపుకోలేరు. మీ లంచాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి దాన్ని అసలు 5 నిమిషాల ముందు కానొస్తుందట. అది ఈ ఒక్క విషయం చెప్పుకొని ముగిద్దాం. 5 నిమిషాల ముందు కానొస్తుంది ఆ దూత. నువ్వు పాపాత్ముడు అయితే నీ దగ్గరికి కురూపి అయిన నల్లటి భయంకరమైనటువంటి దైవదూత వస్తుంది. అది నరకం నుంచి వస్తుంది. దాన్ని చూడగానే భయపడతాడట. ముందు చనిపోయే వ్యక్తికి మాత్రమే కానొస్తుంది. ఆ వ్యక్తి అలా మంచం మీద ఉన్నాడు లేదా కూర్చొని ఉన్నాడు, వెంటనే పడిపోతాడు. కాలు మీద కాలేసి రుద్దుకుంటూ ఉంటాడు. నీ భార్య పక్కనుంది, నీ భార్య ఆ దూతను చూడలేదు. నీ తల్లి పక్కనుంది, నీ తల్లి ఆ దూతను చూడలేదు. నీ సంతానం పక్కనున్నారు, నీ సంతానం ఆ దూతను చూడలేరు. అర్థమవుతుందా? ఒక తెర అడ్డేశాం మేము. అది ఎలాంటి తెర అంటే అది దైవానికే సాధ్యమైద్ది. ఈ గదిలో ఉన్నోళ్ళు ఆ గదిలో ఉన్న వాళ్ళని సీసీ కెమెరా లేకపోతే ఏం చేస్తున్నారో చూడలేమన్నట్టుగా ఒక తెర అడ్డం వేశాడు. ఆ దైవదూత వస్తుంది, దాన్ని చూడగానే భయం అవుతుంది. అవిశ్వాసికి అయితే, దేవుడిని నమ్మని వాడికి, దేవుడితో సమానంగా అందరిని నిలబెట్టిన వాడికి, దేవుడు ఒక్కడే, 2, 3, 3 దేవుళ్ళుగా చేసుకోవద్దని చెప్పి దేవుడి యొక్క ఈ చివరి ఈ భూలోకం నుంచి వెళ్ళేటటువంటి రోజు, మరణ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఇక దాన్ని చూడగానే వాళ్ళకి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే 1, 2 వాళ్ళ బట్టల్లో పడిపోతాయి. భయం అంత భయంగా ఉంటుంది. భయంకరమైనటువంటి నరకదూత వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళకి స్నానం చేయించే వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. శుభ్రంగా స్నానం చేయించాలన్నప్పుడు పొట్ట మీద చేపెట్టి ఇట్లా పైకి ఒత్తుతారు. చూస్తే మొత్తం వాళ్ళకి 1, 2 పడిపోయి ఉంటాయి. దైవదూత చూసిన క్షణంలో వాళ్ళు ఎంత ధనవంతులైనా, వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళకి ఎంత తెలివున్నా ఆ దూత ముందు మనం అందరం కూడా నిస్సహాయులం. తెలుసో తెలియదో మరి విషయం మీకు అందరికీ. ఈ గ్రంథాల్లో ఉంది, నేను చదివాను, ఖురాన్ హదీస్ గ్రంథాల్లో ఉంది. నాకు ఇంకా బైబిల్లో టచ్ కాల. భగవద్గీతలో కూడా కొన్ని చోట్ల ఇది తెలియజేయటం జరిగింది. భయంకరమైన దూత, నరక దూత వస్తుందని. అప్పుడు మనం ఏం చేస్తామంటే
ప్రాణం కాలు మీద కాలేసి కొట్టుకుంటూ ఉంటుంది, బయటికి రాదు. నరక దూత చేయబెట్టి గుండెల్లో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు అలా ఇక తీసుకెళ్తుంది. అది అయిపోయిన తర్వాత మనోడు ఈలోపు భార్యో తల్లో ఎవరో ఒకరు వామో కొట్టుకుంటుండ్రు, వామో కాలు మీద కాలేసి రుట్టుకుంటుండ్రు, అయ్యో వామో కుయ్యో మరో రండ్రు పిలుస్తారు. అందరు పిలిచేసరికి ఏముంది, వచ్చేసరికి కళ్ళలో నుంచో నోట్లో నుంచో ముక్కులో నుంచో నుంచో అది దైవదూత ప్రాణం తీసింది, అది తీసుకుపోయింది. వచ్చిన తర్వాత ఎలిబెట్టి చూస్తారు. ఎలిబెట్టి ఏమైనా కానొస్తుందా? చచ్చిపోయినోడికి ఇంకా శ్వాస వస్తుందా? రాదు. చూసిన తర్వాత ఏడు చూపెట్టి ఏమైనా ఉందా, ఊపిరిందా, గుండె కొట్టుకుంటుందా అని చూస్తారు. ఏమి లేదు. ఈలోపు మళ్ళీ డాక్టర్ని పిలుస్తారు. నమ్మకం చాలక డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చి ఇది పట్టుకొని పల్స్ కూడా బట్టి చూసిండు, చెత్తస్కోప్ పెట్టి చూసిండు. అయిపోయింది, ఊపిరిపోయింది, అయిపోయింది. ఇంకేముందిగా? అంతే. ఈ లోకం నుంచి ఏం పోయింది బయటికి? ఈ బాడీలో నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ బాడీలో నుంచి ఏం పోయింది చెప్పండి? అయిపోయింది. ఈ కాసం గారు ఇప్పుడు బంద్ చేసేటట్టు లేడు అనుకుంటున్నారు. ఇది చెప్పండి, ఏం పోయింది? ప్రాణం పోయింది. ప్రాణం పోనంత వరకు ఎవరినైనా దానం చేస్తామా? కన్ఫర్మ్ చేసుకున్నామేగా. ఊపిరిపోయింది, ఇంక ఒక్కసారి అప్పుడు ఒక రకమైన వాతావరణం ఆవరించింది. పిల్లగాడు పుట్టేటప్పుడైనా, అమ్మాయి పుట్టేటప్పుడైనా, బేబీ పుట్టేటప్పుడైనా ఒక రకమైన వాతావరణం ఆవరించిద్ది. ఒక వ్యక్తి మరణించేటప్పుడు కూడా ఒక రకమైన వాతావరణం ఆవరించిద్ది. కళ్ళు ఉన్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి ఏదైనా చెప్పలేస్తాం మనం. కళ్ళుతోని చూడకుండా, జ్ఞానంతో ఆలోచించకుండా ఉన్న బండ మూర్ఖులకి ఆకాశం నుంచి ఒక మబ్బుతో ముందు పడ్డా, దైవదూత వాళ్ళ ముందుకు దైవదూత ఆకారంలో వచ్చి కనపడ్డా వాళ్ళు నమ్మరట. వాళ్ళు బండమూర్ఖులు. వాళ్ళని వదిలేయండి అన్నాడు దేవుడు. వాళ్ళని నేను చూసుకుంటాను, వాళ్ళు తినడానికి, తాగడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ లోకం అనుకుంటున్నారు. వాళ్ళు ఆయుష్ అయిపోయిన తర్వాత నేను ఎట్ట పట్టుకోవాలో అట్ట పట్టుకుంటాను, నాలా పట్టుకునేవాడు ఇంకెవరు లేడు దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇక చూశారు. ఒక పావుగంట అయింది, అరగంట అయింది, ఊపిరిపోయిందని డిసైడ్ చేసుకున్నారు. ఇక భార్య అరుపులు కేకలు మొదలైతే, తల్లి అరుపులు కేకలు మొదలైతే, ఇక అంతా ఒక రకమైన గంభీరమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి వాతావరణం, ఒక భయంతో కూడుకున్న వాతావరణం అక్కడ స్టార్ట్ అయింది. అయితే కదా, అయితే ఒక అరగంట తర్వాత ఈ లోపు పెద్దోళ్ళు వచ్చారు. వాళ్ళు కొద్దిగా అనుభవజ్ఞులు. వాళ్ళు వచ్చి ఇంకా మరి ఏంద్రా ఎట్లా, ఇంకా అరగంట అయింది, గంట అయింది, మరి దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి, ఇంకా పోయి కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, మరి ఎట్లా యువతలకు రా, బయటకు వచ్చి ఒకసారి ఫోన్ చేయండి, ఇట్లా అయిపోయింది, చనిపోయింది అని ఫోన్ చేయండి. ఫోన్ చేశారు. దూరం వాళ్ళు, దగ్గర వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఇంక అందరూ వచ్చారు. ఇంక ఎంతసేపు ఉంచుతారు? ఇంకా ఇల్లు ముచ్చటపడి కట్టుకున్నాడు. భార్యని ఎంతో ప్రేమించాడు, పిల్లల్ని ఎంతో ప్రేమించాడు. తను కూడా బాగానే సోకులు పడ్డాడు, తను కూడా బాగానే తయారై మంచి మంచి బట్టలు వేసుకొని బయటికి పోయాడు. ఇవన్నీ ఎడిపోయినాయి. ఇంక అందరూ వచ్చారు. ఎంతసేపు ఉంటారు? పొద్దున ఎప్పుడో పిల్లగాళ్ళు ఇంకా అన్నాలు తినలేదు, ఇంకా పెద్దవాళ్ళు తినలేదు, ఆకలి అవుతున్నాడు చాలామందికి. కానివ్వండి, రెడీ చేయండి. ఇంకా దేనికి రెడీ చేయాలి? దానం చేయటానికి, తీసుకుపోయి బొంద పెట్టడానికో కాలు పెట్టడానికో రెడీ చేయాలి. నువ్వు చనిపోతే ఒక్క పూట కూడా ఏడొంచరు. నువ్వు చనిపోతే నిమిషం కూడా నీ ఇంట్లో ఉంచరు, తీసుకొచ్చి బయటపడేస్తారు. మంచం మీదనో ఆ వరండాలో సాపేసో పడుకోబెడతారు. ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉంచరు. ఒక రోజు కూడా నిన్ను చచ్చిపోతే ఇంకో 2 దూరం చుట్టాలు రావాలంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజులు 3 రోజులు ఉంచుతారు. అది మరీ దౌర్భాగ్యమేగా. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడికి పోయింది ప్రాణం? మరి శరీరాన్నే ఖననం చేశాం, ప్రాణం ఎక్కడికి పోయింది? దేవుడి పట్టు నుంచి ఎవరు విడిపించుకోలేరమ్మా. అక్కడ నుంచి నీకు ఈ పరీక్షా జీవితం ముగిసింది. నువ్వు మంచివాడివైతేనేమో నీకు శాశ్వతమైనటువంటి స్వర్గలోకం, నువ్వు చెడ్డవాడివైతే శాశ్వతమైనటువంటి నరకలోకం. ఇది తథ్యం. ఇదే మానవ జీవిత పరమార్థం. ఇదే మనుషులందరికీ దేవుడు పెట్టిన పరీక్ష. నా గ్రంథం గొప్పని గొప్పలు చెప్పుకోవడానికి, నా దేవుడు గొప్పని గొప్పలు చెప్పుకోవడానికి, ఈ దీనికోసం జ్ఞానం ఇవ్వాల, దీనికోసం దేవుడు మనకి జీవితం ఇవ్వాల. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిద్దాం. అందరినీ కూడా దేవుడి అనుగ్రహంతో అందరినీ సమంగా చూద్దాం. ఇంత మంచి మాటలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ప్రసాదించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరితో ఈ సమయాన్ని నాకు దేవుడు గడపమని ఇచ్చినందుకు, మీకు అందరూ మనసు పెట్టి శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మన అందరినీ రక్షించాలి, భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, ఆరోగ్యాలు ప్రసాదించమని, పిల్లలు కంటి సలువగా ఎదిగేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఎవరైతే ఇక్కడ నిజమైన దైవారాధన, నిజమైన సంఘం ఇది, అర్థమవుతుందా?
నిజమైన సంఘం ఇక్కడ ఉండాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు చెప్తారు ఈ మాట, కానీ ఇక్కడ స్కేల్ ఉంది, ఇక్కడ స్కేల్ ఉంది. ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఇటువంటి ప్రతిమను పెట్టరాదు. పెట్టరాని ప్లేస్ ఇది, దైవాన్ని ఆరాధించే ప్లేసు, ఇది పవిత్రమైన ప్లేసు, ఇది దేవుని శుభాలు ఉన్న ప్లేసు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా అలా చెప్పుకుంటారు, కాదు తేడా ఉంది. ఆ తేడా బుద్ధి జ్ఞానాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, గ్రంథంలో ఉన్న విధంగా నడిచే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడి అనుగ్రహంతో దేవుడు పట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు కాకుండా అపవాది పట్టుకున్నవాడికి, ఇందాక చెప్పాను నేను, మబ్బు తొనకొకటి ఊడి కింద పడ్డా, దైవదూత వచ్చేవారు ముందు నిలబడ్డా వారు నమ్మరు. ఇది ప్రవక్తల కాలంలో జరిగినటువంటి అద్భుత విషయాలు. వాళ్ళు చూసి కూడా వ్యతిరేకించిన వారు శిక్షల పాలయ్యారు, నమ్మిన వాళ్ళు దేవుడి అనుగ్రహానికి దగ్గరయ్యారు. దేవుడు